హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ఏంటంటే రాయ్సీకి 9th మంత్ ఫోటోషూట్. ఆల్రెడీ నేను థంబ్నెయిల్లో పోస్ట్ చేశాను. సో ఇప్పుడు వీడియో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ఎలా రెడీ చేశాను అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో అయితే మీకు చూపిస్తున్నా. సో నార్మల్గా నేను ఎప్పుడు ఫోటోషూట్ ఒక మంత్ అయిపోయి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అయినప్పుడు చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే చాలా డిలే అయిపోయింది ఇది చేయటం. సో రాయ్సీకి హెల్త్ బాగాలేదు ఒకటి, అండ్ ఇంకొకటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల నేను ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. సో దానివల్ల ఏంటంటే 9th మంత్ రాయ్సీ బేబీ ఫోటోషూట్ అయితే చాలా లేట్ అయింది. బట్ ఇంకా 10th మంత్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇంకా వాట్ ఎవర్ ఏది ఉన్నా సరే కొన్ని మనం పిల్లలకి చేసేవి ఏంటంటే అవి చేయాలి అన్న ఒక ఇంటెన్స్ తోటి నేను ఇంకా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నా. ఎక్కువైతే నేను ఏది ఎఫర్ట్ పెట్టలేదు దీంట్లో. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి నేను యూజ్ చేశాను. 9th మంత్ కంప్లీట్ చేశాను. అండ్ రాయ్సీకి 9th మంత్లోనే టీత్ రావడం స్టార్ట్ అయింది. సో చాలామంది పిల్లలకి 6th మంత్ 7th 8th అట్లా వస్తుంది. బట్ మన రాయ్సీకి అయితే 9th మంత్లో టీత్ వచ్చింది. ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఇప్పుడు ఆ టీత్ పక్కన కూడా ఇంకొక టీత్ వస్తుంది. నేను ఇది వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను. అండ్ అక్కడ ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అని చెప్పేసి నేను అక్కడ టీత్కి మంచిగా క్రాన్ పెట్టేసాను అండ్ బ్రష్ కూడా పెట్టాను. అండ్ పేస్ట్కి అయితే నార్మల్గా చిన్నది మినీ అంటే మనం ట్రావెల్కి యూజ్ చేస్తాం కదా, ఆ పేస్ట్ పెట్టి ఇంకా 9 అని చెప్పి సింపుల్గా చేసేసాను. సో ఆల్మోస్ట్ రాయ్సీ నిద్రపోతుంటే లేపి తీసుకొచ్చి చేసేపాటికి వాడు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు టీత్ది మీ పిల్లలకి ఎలాగా షూట్ చేశారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకా డైలీ మీకు వీడియోస్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.